అందరూ ఎలా ఉన్నారు? కర్రీ ప్రిపేర్ చేసే ముందు టీ పెట్టేశాను. టీ పెట్టేసి కొంచెం టీ బిస్కెట్స్ తీసుకుందామని కప్లోకి పోసేసాను. ఈ ఫ్లవర్ ఎలా ఉందో చూడండి. కలరు ఎంతమందికి నచ్చింది కలర్ ఫ్లవర్? ఇది మా చెట్టుకు పూసిన పువ్వేనండి. ఎలా ఉంది? ఈరోజు క్యారెట్ టమాటా వండబోతున్నాను చూడండి. ఇలా ఉంటుంది కర్రీ. ఫస్ట్ క్యారెట్స్ పొట్టు తీసి శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసాను. తర్వాత అన్నీ ముక్కలు చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తర్వాత కర్రీ వండడానికి ఆయిల్ వేసి పోపు కోసం ఆవాలు జీలకర్ర వేసాను. తర్వాత క్యారెట్ ముక్కల్ని పక్కన పెట్టి ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని చిన్నగా మూత పెట్టి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా సిమ్లా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ వేయించుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఎవరి ఇంట్లో ఎంత తింటే అంత కారం. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. కారం వేసినాక కూడా మళ్ళీ వేయించుకోవాలి. కొంచెం ఉప్పు కారం దానికి పడితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇలా వేగింది. వేగాక టమాటాస్ వేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని దాన్ని కూడా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది. చాలా వరకు ఉడికాక మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి.